చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు కోసం ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు జరిపిన భూ కేటాయింపుల మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలని పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు దాఖలు చేసిన ఎస్ఎల్పీలను అంటే స్పెషల్ లీవ్ పిటిషన్లను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. బుధవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. గచ్చిబౌలి, మామిడిపల్లి గ్రామాల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2003 ఆగస్టు 9న ఆ సంస్థ ఒప్పందం చేసుకుని ఒక్కో చోట ఎకరా 50,000తో కేవలం 400 ఎకరాల భూములు విక్రయిస్తూ సేల్ డీడ్ని రిజిస్టర్ చేయించడాన్ని వాళ్ళు సవాల్ చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దీనిపై విచారణ జరిపింది. అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా ఐఎంజీ భారత్ అకాడమీస్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూని, భూ విక్రయ సేల్ డీడ్ని రద్దు చేసి ఆ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు కోర్టు 2006 డిసెంబర్ 13న జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే ప్రాథమిక విచారణ జరిపించి ఏ అధికారైనా నేరానికి పాల్పడినట్టు గుర్తిస్తే అప్పుడు తమకు ఆ కేసును ప్రతిపాదించాలి. సిబిఐ చెన్నై విభాగం జాయింట్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో రాజశేఖర రెడ్డి 2007 మార్చి 29న ఈ భూముల వ్యవహారం మీద సిబిసిఐడితో ప్రాథమిక దర్యాప్తుగా ఆదేశించారు. ఆ తర్వాత ఎట్లాంటి పురోగతి లేదు. ఏబీకే ప్రసాద్, శ్రీరంగారావు అనే ఇదే అంశం మీద 2012లో ఒక నెల తేడాతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ అంశంపై సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం 2006లో జీవో ఇస్తే దాని మీద 6 ఏళ్ల తర్వాత పిల్లెందుకు దాఖలు చేయాల్సి వచ్చిందో హైకోర్టుకు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. సిబిసిఐడి ద్వారా ప్రాథమిక విచారణకు ఆదేశించినా ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదనే విషయాన్ని కూడా కోర్టుకు వివరించలేకపోయారు. ఈ భూ లావాదేవీలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంతో వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడాన్ని నిరాకరిస్తూ 2024 సెప్టెంబర్ 11 తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి, విజయమ్మల పిటిషన్లలో మెంబర్లుగా ఉన్నారు, ఆ విషయాన్ని కోర్టుకి దాచేశారు అన్న కారణంగా కొట్టేసింది. అసలు విషయం అయితే ఇవాళ అక్కడ 100 కోట్ల రూపాయలు ఉంది, 50,000 రూపాయలకి రిజిస్టర్ నాడు. రాజశేఖర్ రెడ్డి ముందు చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేసి ఆ తర్వాత చంద్రబాబుతో కాంప్రమైజ్ అయ్యారని కాంగ్రెస్ వాళ్ళందరూ కోడైకి వస్తారు. అంతకుముందు ఆయన వేసినటువంటి పిటిషన్లను విత్డ్రా చేసుకోవడం, కరెక్ట్ టైంలో ఆయన పక్కకి తప్పుకోవడం, దర్యాప్తులు కూడా చంద్రబాబు మీద ఆదేశించినవన్నీ వెనక్కి తీసుకోవడం, అట్లాగే ఇది కూడా. ఇది వాస్తవంగా 100 కోట్లు ఆ రోజుల్లోనే కనీసం 10 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటటువంటి దాన్ని 50,000కి ఇచ్చినటువంటిది కుంభకోణం కాదన్నటువంటి కోణంలో సాంకేతిక కారణాల వల్ల కేసు కొట్టివేయబడింది.